సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మం గారు. మన చైతన్య రథం వీక్షకులకు కూడా నమస్కారం. బోరగడ్డ అనిల్ బెయిల్ తెచ్చుకోవటం, ఆ బెయిల్ వెనక నేపథ్యం దొంగ సర్టిఫికేట్ పెట్టి తెచ్చుకోవడన్న ప్రచారం జరుగుతోంది. అతను జైలు నుంచి వెళ్ళేటప్పుడు కూడా జైలు అధికారులు సంబంధిత అధికారులకు తెలియజేయకుండా విడుదల చేసి పంపించారు. ఇవాళ ఆ బోరగడ్డ అనిల్ ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులు మొత్తం గాయబ్, అందరూ అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు పోలీసులు అతను ఎక్కడున్నాడో అని తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? బ్రహ్మం గారు, మన చేతికి దొరికిన చేపని సముద్రంలో పడేసి మళ్ళీ ఎత్తుక్కున్న పరిస్థితిగా కనపడుతుంది. మీరు అన్నట్టు అక్కడ కొంత వ్యవస్థ లోపం అయితే జరిగిందండి. అంత పెద్ద నేరస్తుడు, ఒక ప్రతిపక్ష నాయకుడు, Z+ కేటగిరీ ఉన్న వ్యక్తి తలని అరగంటలో తీసుకొస్తాను, ఎవరినంటే వాళ్ళని తల తీస్తాను, లేకపోతే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మహిళల్ని మానభంగం చేస్తాను, పసి బిడ్డల్ని మానభంగం చేస్తాను అని అనేక బహిరంగ ప్రసార మాధ్యమాల్లో మాట్లాడిన వ్యక్తిని మీరు అన్నట్టు ఏ కారణం మూలాన గౌరవ న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా జైలు వ్యవస్థలు కానీ, పోలీసు వ్యవస్థలు కానీ, ఇంటెలిజెన్స్ కానీ, కౌంటర్ ఇంటెలిజెన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎలర్ట్గా ఉండాలండి. ఒక పులి గ్రామాల మీద పడింది అనుకోండి, ఈ అటవీ శాఖ వాళ్ళు ఏం చేస్తారంటే ఎలర్ట్ ఇస్తారు, మాకు పులి జాడలు కనబడుతున్నాయి అక్కడక్కడ, కాబట్టి మీరు రాత్రులు బయటకు రావద్దు, గుంపులుగా వెళ్ళండి, ఒంటరిగా ఉండొద్దు, ఇవన్నీ కూడా జాగ్రత్తలు చెప్తారు కదండి. అలాగే ఎప్పుడైతే అతను తాత్కాలిక బెయిల్ మీద, దాన్ని ఏమంటారు, ఇంటీరియం బెయిల్ వెళ్ళాడో ఎలర్ట్ ఇవ్వాలి. ఎక్కడికి ఇవ్వాలి? గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్కి ఇవ్వాలి, స్టేట్ పోలీస్కి కూడా ఇవ్వాలి. ఎలర్ట్ ఇవ్వటం వలన అతని మీద నిఘా ఉంచుతారు. ఇతను ఏమన్నా హత్య ప్రయత్నాలు, హత్యలకు చేయటానికి ఏమన్నా స్కెచ్లు వేస్తున్నాడా, లేకపోతే ఎవరి మీద దాడులకి స్కెచ్ చేస్తున్నాడా అనేది నిఘా పెడతారు. ఇప్పుడు మీరు అన్నట్టు అంత క్రిమినల్ బయటకు వెళ్ళిపోయాడంటే ఎవరికి ఎక్కడ స్కెచ్ చేస్తున్నాడో ఎవరికి తెలుసు? ఎవరికైనా ఇవ్వచ్చు. ఒక Z+ కేటగిరీ వ్యక్తినే నేను నిమిషాల్లో లేపుతానన్నాడంటే ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతే కదండి. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో పోలీసులు మరి ఎతుకుతుంటే కూడా అతను జాడ కలపట్లేదు. అతను ఒక ఫోర్జరీ సర్టిఫికెట్ గౌరవ న్యాయస్థానానికి సమర్పించాడంటే ఆయనకున్న విశ్వాసం ఏంటంటే, గతంలో నేను ఇంతమంది గురించి నేను చంపుతానన్నా, తల్ల తీస్తానన్నా, రేపులు చేస్తానన్నా కూడా ఏ వ్యవస్థ నా జోలికి రాలేదు. కనీసం 41A నోటీస్ లాంటిది ఇచ్చి పోలీస్ స్టేషన్కి పిలిపించి నువ్వు ఎందుకు ఇది మాట్లాడావు, అవునా కాదా అని కూడా కన్ఫర్మ్ చేసుకోలేదు. వ్యవస్థలు అనేవి ఇక్కడ పనిచేయవు అనే ఒక ధైర్యంతోనే న్యాయస్థానాలంటే ఇంకా అంతకన్నా పట్టించుకోవు. నేను చూసిన సర్టిఫికెట్ చూసి అంతకుముందు కూడా ఇంటీరియం బెయిల్ వచ్చింది అతనికి, ఏప్రిల్ 14 నుంచి 28 వరకు వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్తోనే మళ్ళీ నా తల్లికి ఒంట్లో బాగాలేదు, గుంటూరు ఒక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్లో వాళ్ళు నాకు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు, ఆమె ట్రీట్మెంట్కి నేను వెళ్ళాలి, మద్రాస్ అపోలో హాస్పిటల్కి అని చెప్పి తీసుకున్నాడు. గౌరవ న్యాయమూర్తులు కూడా ఇతను ఒక నేరస్తుడు అనే ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ తల్లి సెంటిమెంట్ పెట్టాడు కాబట్టి ఎప్పుడైనా న్యాయస్థానాలు కొంచెం ఉదారంగా ఉంటాయండి. మరి మానవతా దృక్పథం, కరెక్ట్ మాట, మానవతా దృక్పథంతో వ్యవహరిస్తాయి. ఇస్తూనే వాళ్ళు సందేహం వెలిపించారు. అడ్వకేట్ జనరల్ని అడిగారు అసలు ఈ లెటర్ మీద మీ అభిప్రాయం ఏంటని. ఆయన కూడా ఆ నిమిషంలో చెప్పలేడు కదండి. అది చెప్పడం కూడా కరెక్ట్ కాదు కూడా, అది నిజమైన అవ్వచ్చు, బోగస్ కూడా అయి ఉండొచ్చు. ఒకవేళ అది జినియన్ సర్టిఫికేట్ అయితే బోగస్ అని చెప్తే కూడా తప్పు అవుతుంది. న్యాయస్థానం మీరు ఆదేశించారు కాబట్టి మేము దీని మీద పోలీసుల ద్వారా విచారణ చేసి ఆ నివేదికని మీ ముందు సమర్పిస్తామని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇది అనంతపూర్కి సంబంధించిన కేసులో అతను అరెస్ట్ అయి ఉన్నాడండి. అయితే ఇప్పుడు అనంతపూర్ పోలీసులు గుంటూరు పోలీసులకి చెప్పారు ఆ సర్టిఫికెట్ గురించి అసలు నిజాలు తెలుసుకోమని. అది ఎంతసేపు అండి, వాళ్ళు వెళ్ళి హాస్పిటల్కి వెళ్తేనే అసలు అది 10 నిమిషాలు. మీరు అన్నట్టు అది చూడగానే అసలు ఇలాంటి పేషెంట్ మా హాస్పిటల్లో ట్రీట్మెంట్, అందులో అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఏదో పెద్ద గుంటూరు లాంటి జనరల్ హాస్పిటల్ కాదు. ఈ పేషెంట్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోలేదు అని చెప్పారు. తర్వాత లెటర్ ప్యాడ్ కూడా మా హాస్పిటల్కి సంబంధించిన ఇష్యూ అయిన ప్రతి సర్టిఫికేట్కి ఒక నంబర్ ఉంటుందండి, ఒక సీరియల్, ఒక నంబర్ ఇస్తారు, ఫైల్ నెంబర్ ఉంటుంది, అది లేదు. రెండోది ఆ డాక్టర్ గారు కూడా ఇది ఆ సంతకం వాళ్ళు చెప్పేశారు. అయినా కూడా డాక్టర్ గారిని వ్యక్తిగతంగా పోలీసులు, గుంటూరు పోలీసులు కలిసి లెటర్ చూపిస్తే ఇది నేను ఇచ్చిన సర్టిఫికేట్ కాదు, అసలు ఆ పేషెంట్ ఎవరో కూడా నాకు తెలియదు, ఇది నా సంతకం కాదని కూడా ఆయన చెప్పేశారు. అంటే అతను ఎంత సాహసం చేశాడండి. న్యాయస్థానాలని, పోలీసు వ్యవస్థని, జైళ్ళ వ్యవస్థని కూడా అపహాస్యం చేశాడు. సరే, మీరు అన్నట్టు మానవతా దృక్పథంతో బెయిల్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, కానీ అక్కడ పీపీ ఎస్కార్ట్ అని అడిగి ఉండాల్సింది కదా. అతను కరుడు కట్టిన నేరస్తుడికి ఇంటీరియం బెయిల్ ఇచ్చినప్పుడు పోలీస్ ఎస్కార్ట్ అని అడిగి ఉండాల్సింది పీపీ. అవునండి, అది కూడా అక్కడ అడగలేకపోయాడని. పీపీ ఎందుకు అడగలేదు అనేది మనకు తెలియని పరిస్థితి.
అట్లాంటప్పుడు ఇంకొకటి కూడా మీరు ఇక్కడ బ్రహ్మంగారు ఆలోచించాలి. ఇప్పుడు అంతకన్నా పెద్ద లోపమే జరిగినప్పుడు ఈ వైఫల్యం కన్నా కూడా ఎప్పుడైతే అతను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఇంటీరియం బెయిల్ మీద వెళ్తున్నాడో అక్కడి నుంచి అలర్ట్ టకటకా వెళ్ళిపోవాలి. పోలీసు వ్యవస్థ చాలా సిస్టమేటిక్గా ఉంటుందండి. అందులో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లు వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటారు. అక్కడ వైఫల్యం అయింది. మీరు అన్నట్టు ఇతను 14 రోజులు మళ్ళీ 1 తారీఖు నుంచి 11 వరకు ఇచ్చారు కదా, 11 రోజులు మీరు అన్నట్టు ఒక పోలీస్ ఎస్కార్ట్ పెడతామండి మా జాగ్రత్తలో మేము అని అంటే కనుక గౌరవ జడ్జి గారు కూడా నో చెప్పరు. ఎందుకంటే అతనికి ఇంటీరియం బెయిల్ ఇచ్చిన తర్వాత పక్కన ఎస్కార్ట్ ఉంటే ఆయనకు వచ్చిన నష్టమే ఉంది. అందులో అతని మీద క్రిమినల్ ఛార్జెస్ ఉండబట్టే కదా కస్టడీకి పంపారు. తర్వాత ఆడియో విజువల్ రికార్డ్స్ అన్నీ అంటే ఎవిడెన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు అన్నట్టు అది వీళ్ళ లోపమే కానీ గౌరవ న్యాయస్థానానికి కాదు. అడగకుండా వాళ్ళు చెప్పరు. ఇప్పుడు ఎవరి పని వాళ్ళే చేయాలి. ఏ వ్యవస్థలో పోలీసు వ్యవస్థ అది ఆ బాధ్యత, న్యాయ వ్యవస్థ ఆ దృక్పథంతో చూడదు. ఇతను మళ్ళీ పారిపోతాడేమో అనేది పోలీసులు చూసుకోవాలి. అది వాళ్ళ వైఫల్యంగానే మనం ఒప్పుకోవాలి. సరే, ఇంకొక పక్కన మాధవ్ మాజీ ఎంపీ అతను ఎలా మాట్లాడాడో, ఎలా దూషించాడో, ఎలాంటి చేశాడో మనం చూసాం. మానభంగానికి గురైన పాప పేరు ఎత్తడం ఫోక్సో నేరంగా పరిగణించి సిఐడి నోటీసులు ఇచ్చింది విచారణకు రమ్మని చెప్పి. ఒకరోజు రాలేదు, రెండో రోజు వచ్చాడు. వచ్చిన అరగంటలో బయటికి వెళ్ళిపోయాడు. విచారణాధికారి ఫణికుమార్ అనుకుంటా, ఆయన అరగంట 10 ప్రశ్నలు వేశాను, నేను అడిగాను, సమాధానం అయ్యి చెప్పాడు, మళ్ళీ రమ్మని చెప్పాను, వెళ్ళిపోయాడు అన్నాడు. అంటే అర్ధ గంటలో ఆ 10 ప్రశ్నలు పూర్తి అవడం, మంచి చెడులు మాట్లాడటం కంప్లీట్ అయినాయా అని ప్రజల అనుమానం. విచారణ చేస్తే ఆ విచారణాధికారి మాధవ్ క్లాస్మేట్స్, బెంచ్మేట్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అంటండి. దీన్ని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు విమర్శిస్తున్నారు. ఒక ఫ్రెండ్ చేత విచారణ చేపిస్తే న్యాయం జరుగుతుందా అన్న ప్రశ్న వస్తుంది. దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉందిగా బ్రహ్మంగారు. అది సహజ న్యాయం కాదు. ఇప్పుడు సపోజ్ మీరు నాకు బంధువు అనుకోండి, ఇప్పుడు మన కోర్టుల్లో ఏమైనా కేసెస్ వెళ్ళినప్పుడు నాట్ బిఫోర్ మీ అని జడ్జెస్ ఎందుకు చెబుతున్నారండి? అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి సంబంధించిన కేసు అయితే అది నాట్ బిఫోర్ మీ అని ఎందుకు చెబుతారంటే అది న్యాయ సూత్రం. అసలు ఎవరైనా సరే మనకు సంబంధించిన తెలిసిన స్నేహితులు సంబంధించిన అంశాలు ఏ జడ్జి కూడా విచారించకూడదు. అది ప్రాథమిక సూత్రం. అలాగే ఇది కూడా సహజమైన న్యాయం. ఇప్పుడు అతను వాళ్ళంతా బ్యాచ్మేట్స్ అయినప్పుడు సహజంగా సానుభూతి ఉంటుంది. ఏదో పిలిచామా, వచ్చాడా, ప్రశ్నించామా, పంపించామా అన్నట్టుగా ఉంటుంది. కానీ అట్లా ఉండకూడదు. అటువంటప్పుడు ఆ అధికారే చెప్పాలి, నేను అతనికి స్నేహితుడిని, మేమంతా కలిసి ట్రైనింగ్ అయ్యాము, లేకపోతే మేము కలిసి చదువుకున్నాము, ఈ అనుబంధం ఉంది కాబట్టి నన్ను కాదు ఇంకెవరికన్నా ఇవ్వమని చెప్పాలి. అది ప్రజలకు అనుమానం రావడంలో తప్పేముందండి? తర్వాత ఆయన పోలీస్ అధికారి అంటే ఎంత క్రిటికల్గా ప్రశ్నించాల్సి వస్తుందంటే ఆయన చాలా తెలివిగా ఉంటాడు పోలీస్ ఆఫీసర్ కాబట్టి అంతకన్నా క్రిటికల్గానే ప్రశ్నించగలిగిన అంతకంటే పై స్థాయి అధికారిని పెట్టాలి. కనీసం డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఉండాలి. మరి ఫణికుమార్ గారి డిజిగ్నేషన్ ఏంటో నాకు తెలియదు. రెండోది, ఆయన పార్లమెంట్ సభ్యుడిగా కూడా పనిచేశాడు కాబట్టి అదొక కొంత అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇవన్నీ కూడా తర్వాత తను చాలా టెంపర్ మనిషి, బట్టలోడదీసి మీడియాలోనే చూపించగలిగాడంటే బహిరంగంగా అట్లాంటి టెంపర్తనం ఉన్న వ్యక్తిని ట్యాకిల్ చేయటానికి అట్లాంటి స్థాయి గల వ్యక్తిని పెట్టాలి. మీరు అన్నట్టు అంతకన్నా ఇప్పుడు మనం ఒక గాజును కొయ్యాలంటే వజ్రం ఉండాలి. ఇప్పుడు గ్లాస్ కట్టర్ అంటారు చూసారా, చాకుతో మీరు గ్లాసును కొయ్యలేరు. అదే గ్లాస్ కట్టర్తో దాని లోపల డైమండ్ ఉంటుంది అనమాట, చిన్న డైమండ్, అది కొయ్యగలుగుతుంది. అట్లాగే ముళ్ళుతో తీయమన్నట్టు అది బహుశా అంతరంగికంగా వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎవరు పెట్టుకోవాలి అనేది ఆ సిట్ ఉన్నతాధికారి నిర్ణయించాలి. అక్కడేదో కొంత నిర్ణయంలో లోపం జరిగినట్టు అనిపిస్తుంది నాకు మీరు చెప్పింది. ముందు రోజు ఆయన విచారణ బయలుదేరుతా కూడా 50 కార్లతో హంగు ఆర్పాటంతో బయలుదేరాడు సార్. అక్కడ పోలీసు వారిని వివరించబట్టి వచ్చినట్టు లేరు, లేదంటే ఒక యుద్ధానికి బయలుదేరటం. అంటే అది పోలీసుల నైతికతను దెబ్బతీయడానికి చేసే ప్రయత్నాలండి. అందులో ఆయన పోలీస్ అధికారి, రాజకీయ నాయకుడు రెండు ఉన్నాయి. ఆయనకి రెండు వైపులా పదునుంది. కాబట్టి అలా కనుక ఒక ర్యాలీ లాగా వస్తే నేను తప్పు చేయలేదని చూపించుకోవడం ఒకటి, అవతల వ్యవస్థల్ని, ప్రభుత్వాల నైతికతను దెబ్బతీయటానికి ఒక ప్రయత్నం అనే నేను అనుకుంటున్నా. రెండోది, ఒక పోలీస్ అధికారిగా ఉండి ఒక రేప్ కేసులో బాధితురాల పేరు చెప్పకూడదనే ఒక
కనీస పరిజ్ఞానం లేకుండా ఆయన మాట్లాడా అంటే నిజంగా కూడా ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది. అందులో ప్రజా జీవితంలో కూడా 5 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కనీసం మర్యాదలు అయ్యి అంటే ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగత జీవితం మీద భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఎప్పుడు కూడా పోలీసులు కానీ న్యాయస్థానాలు కూడా ఇన్ కెమెరాలో కూడా చేస్తాయండి. ఇలాంటి మానభంగాల కేసుల్ని బహిరంగ కోర్టుల్లో విచారణ చేయరు. ఇన్ కెమెరా అంటే 4 గోడల మధ్యలో కేవలం ఆ లాయర్లు జడ్జి మాత్రమే ఉంటాడు, అంతే తప్ప బహిరంగంగా చేయరు. మరి అది ఆయన ఉద్దేశపూర్వకంగానే చేశాడని కూడా నాకు అనిపిస్తూ ఉంది. నేరాలు ఘోరాలు చేస్తూ అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఇలాగ విచ్చలవిడిగా జనాన్ని పోగు చేసుకుని ప్రభుత్వాల మీద యుద్ధం చేయడానికి వెళ్ళినా కూడా పట్టించుకోలేదంటే రేపటి నుండి ఈ యువత కూడా అలాగే తయారయ్యి దోచుకోవడం దాచుకోవడం మొదలుపెట్టి వ్యవస్థల మీద తిరగబడే పరిస్థితి వస్తే ప్రభుత్వం ఇలా చూస్తూ ఊరుకుంటే రేపు భవిష్యత్తు సమాజం పరిస్థితి ఏంటంటారు? ఖచ్చితంగా వీటిని మీరు ఒక చిన్న విషయం ఇక్కడ మనం గమనించాలి. బ్రహ్మం గారు మొన్న ఈ మధ్యన రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో అడిషనల్ ఏపీ విజయపాల్ గారు యాంటిసిపేటరీ బెయిల్కి సుప్రీంకోర్టుకి వెళ్ళి కపిల్ సిబాల్ లాంటి టాప్ మోస్ట్ కౌన్సిల్ ఫార్మర్ లా మినిస్టర్ ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆయన్ని ఎంగేజ్ చేసుకున్నప్పుడే గౌరవ న్యాయమూర్తులు కూడా ఒక ప్రశ్న వేశారు. ఒక పోలీస్ అధికారి, రిటైర్డ్ పోలీస్ అధికారి ఇంత పెద్ద కౌన్సిల్ని పెట్టుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెబుతాడు లాయర్లకి కోట్ల రూపాయలు ఇవ్వాలని. విజయపాల్ గారు లాంటి వ్యక్తి పెట్టుకున్నప్పుడు నిమిషానికి ₹1,00,000 అవునండి టైం ప్రకారం తీసుకుంటారు. గౌరవ న్యాయమూర్తులకే అనుమానం వచ్చింది దీని వెనకాల ఎవరుండారు అంటే ఆ కస్టోడియల్ టార్చర్ ఎవరైతే పెట్టారో అదే వ్యక్తులు ఈయనకి ఆర్థిక సహాయం చేస్తున్నారా అని కూడా అనుమానం వ్యక్తం చేసింది. అంటే గౌరవ న్యాయమూర్తులు డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పారు అంటేనే ఇప్పుడు మీరు అడిగారు ఇట్లా పోలీస్ అధికారులు ఉద్యోగంలో ఉన్నప్పుడు అక్రమ సంపాదన చేసి ఇలా బల ప్రదర్శన చేస్తూ ప్రజలకు ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు అదే కనుక యువత కూడా పాటించి రేపు ప్రభుత్వాల మీద తిరగబడితే ఏం పరిస్థితి వస్తుందని మీరు అడిగారు. ఖచ్చితంగా అది తీవ్రమైన పరిస్థితి అండి. అట్లాంటప్పుడు పోలీసులు మీరు అన్నట్టు వాళ్ళని ఎక్కడైతే మొదలుపెట్టాడో అక్కడే నివారించాలి. ఒకటి తర్వాత కేసు కూడా బుక్ చేయాలి. నువ్వు ఒక కేసు గురించి విచారణకి వెళ్తూ ఇంతమంది మార్బలంతో వెళ్తుంటే దాడి చేయడానికి వెళ్తున్నావా అనే సెక్షన్ల కింద పెట్టాలి. ఇప్పుడు తను వ్యక్తిగతంగా కారులో ఒక 2 సహాయకులతో వెళ్తాం అనేది ఓకే, అంతేగాని ఒక 50 కారులో 100 కారులో వాటి పార్టీ జెండాలో ఇంకోటో లేకపోతే ఆయుధాలో పెట్టుకుని వెళ్తే ఖచ్చితంగా దాడికి వెళ్ళినట్టుగానే పరిగణించి కేసు బుక్ చేయాలి. అది చేయలేకపోవటం ఆ స్థానిక పోలీసుల వైఫల్యం అని చెప్పాల్సి వస్తుంది. వివేకానంద రెడ్డి గారి హత్య ఈ గత 6 సంవత్సరాల నుంచి 6 సాక్షులు చనిపోవడం జరిగింది. ఇంకా 1-2 సాక్షులు ఉన్నారు. ఆ సాక్షుల్ని కూడా ఎలిమినేట్ చేస్తే ఆ కేసు వీగిపోయినట్టే. గతంలో మనం పరిటాల రవి గారి కేసు చూసాం. సాక్షులు చనిపోవడం మూలంగా ఆ కేసు అట్లా ఎలిమినేట్ అయిపోయింది చూసాం మనం. ఇది కూడా అదే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే వ్యవస్థల పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లి అసలు వ్యవస్థలు నమ్మే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. సిబిఐ లాంటి అత్యున్నత సంస్థ ఏవి చేతగాక చేతలుడికి చూస్తున్నట్టు చూస్తూ ఉంటే దేశం పరిస్థితి ఏంటి, రాష్ట్రం పరిస్థితి ఏంటి, ప్రజల పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు మీరు అన్నట్టు సిబిఐ దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అండి. తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య కూడా ఒక ఛాలెంజింగ్ కేసు, దేశం జాతి దృష్టిని ఆకర్షించింది. కానీ ఆ కేసులో ఒక్క అడుగు ముందు పడకపోగా దర్యాప్తు అధికారి రామ్ సింగ్ మీదే వ్యక్తిగతంగా కేసు పెట్టారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత అవినాష్ రెడ్డిని కర్నూలులో అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉండి సిబిఐ అధికారులకి కనీస సహకారం అందించకపోతే వాళ్ళు నిస్సహాయంగా తిరిగి వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా చాలా ప్రజలకు ఆల్రెడీ సందేశం వెళ్ళిందండి. తర్వాత 40 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చి చేసిన హత్య అది కుటుంబ పరంగా. ఇప్పుడు దాన్ని వీక్ చేయటానికి ఒక పరంపరగా సాక్షులు అనుమానాస్పద పరిస్థితుల్లో అకాల మరణాలు చెందుతున్నారంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని సీరియస్గా తీసుకోబట్టే మంత్రివర్గ సమావేశానికి డీజీపీ ఆయన గుప్తా గారిని కూడా పిలిపించి అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో, ప్రతి మరణం వెనకుండా కారణాలు ఏంటి, ఇంతటితో ఆగుతాయా ఇంకా కొనసాగుతాయా, దీని నివారణకి ఏం చర్యలు తీసుకోవాలి, తర్వాత దీని గురించి మనం కేంద్రానికి నివేదిక అడిగి కేంద్ర సహాయం ఎలా
పొందగలుగుతాము? తర్వాత ఈ హత్యలకి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఏదన్నా ఒక సపోర్టివ్ ఎవిడెన్స్ ఏమన్నా మనం ఇవ్వగలుగుతామా అనేది నిన్న చర్చించారు. అంటే అది చాలా తీవ్రమైన విషయం అండి. మంత్రివర్గ సమావేశాలకి డీజీపీని పిలిచేది చాలా అసాధారణమైన సందర్భాల్లో, అరుదైన సందర్భాల్లో చాలా తీవ్రమైన అంశాలు ఇమిడి ఉంటేనే పిలుస్తారు. నిన్న తీవ్రమైన అంశాలు ఉండబట్టికే రంగన్న చనిపోయింది యాక్చువల్గా హాస్పిటల్లో అండి. సాక్షి పేపర్లో పోలీసుల ప్రమేయం ఉందని చెప్పారు. కిందసారి ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడని ఒక అబద్ధం చెప్పారు. రెండోది ఈ చంపిన వ్యక్తులేమో కుటుంబంలో వాళ్ళైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి రక్త చరిత్ర వేశారు. కాబట్టి అనవసరంగా ఇవాళ దీని మీద ఇంత అనుమానాలు రేగటానికి కూడా కారణం సాక్షి దినపత్రిక, సాక్షి ఛానల్ పోలీసుల ప్రమేయం ఉందనేటప్పటికి మరి ఆల్రెడీ నిన్న అశోక్ కుమార్ ఎస్పీ గారు కూడా చెప్పాడు, మేము ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా బాడీని పంపించామని. ఎందుకంటే అనుమానం ఉన్నప్పుడు పంపటమే బెటర్ అండి. ఆ పోస్ట్ మార్టం రివేట్ కింద రాకముందే పోలీసుల్ని బాధ్యులు చేయటం అంటే ఎవరో దీని వెనకాల ఉండి వాళ్ళు తప్పించుకుని పోలీసుల్ని ముందుకు తోస్తున్నారనే అనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మాట వాస్తవం. సరే, ఏ స్థాయిలో ఉన్న ప్రధానమంత్రి కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, సిబిఐ అధికారులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, తప్పు చేస్తే కఠినంగా శిక్ష లేకపోతే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించే హక్కు లేదు. వాళ్ళని దింపి రీకాల్ చేసే అవకాశం ప్రజలకు ఇచ్చినప్పుడే ఈ వ్యవస్థలు భయపడతా పనిచేస్తాయి అనేది ప్రజల ఉద్దేశం. దీన్ని కఠినంగా అమలు చేయాలంటారా వద్దంటారా? ఇది రీకాల్ అనేది పార్లమెంటరీ దాంట్లో ఇప్పుడు హక్కులు ఎలాగో బాధ్యతలు ఎలాగో రెండు రాజ్యాంగంలో ఇప్పుడు ఎన్నుకున్న అధికారం ప్రజలకు ఎలా ఉందో వెనక్కి పిలిపించే అధికారం కూడా ప్రజలకు ఉండాలి. మనం ఒక గాలిపటం వేస్తున్నామండి. గాలిపటం వేస్తున్నప్పుడు దాన్ని దారం ఎవరి చేతిలో ఉంటుందండి? మన చేతిలో ఉండాలి. మనం దాన్ని మనం కంట్రోల్ చేయాలి, కానీ మన అది కంట్రోల్ చేయకూడదు. కానీ స్విట్జర్లాండ్ లాంటి పరిపక్వత కలిగినట్టు ప్రజాస్వామ్య దేశాల్లో రీకాల్ సిస్టమ్ యూరోప్లో కొన్ని దేశాల్లో మాత్రమే ఉంది. బాగా నాగరికమైన చాలా కాలంగా ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో వెళ్ళిన దేశాల్లో మాత్రమే ఉంది. కానీ మనలాంటి మాస్ ప్రజాస్వామ్యంలో మనది ఇంకా పూర్తి పరిపక్వత రాలేదు, అంత విద్యార్హతలు లేవు. మనది విద్యార్హతలకు సంబంధం లేకుండా కూడా ఓటు హక్కు ఇచ్చిన దేశం మనది. అంటే మనం అంతకుముందు అలాంటి బానిస ప్రభుత్వాల్లో బ్రతికాం కాబట్టి ప్రజలందరికీ సమానమైన హక్కులు ఇవ్వాలనే విధానంతో మనం ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసుకున్నాం. అలాంటప్పుడు అంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఒక ఎలక్షన్ నిర్వహించడం ఎంత కష్టమో, తర్వాత రీకాల్ మూలాన మళ్ళీ అక్కడ ఎలక్షన్ పెట్టాల్సి వస్తుంది. నిజంగా కనుక మీరు అన్నట్టు అంత సిస్టమ్ కనుక మనం పెట్టగలిగితే డెఫినెట్గా ఈ ప్రతినిధులు బాధ్యత తక్కువగా వ్యవహరించరండి. కానీ ఇవాళ ఒక్కసారి ఎలక్ట్ అయిన వ్యక్తిని మనం ఏమీ చేయలేము 5 ఏళ్ల పాటు అని. మొన్న 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత ఒగ్గబట్టుకుని కూర్చుని ఒక్కసారి ఎలక్షన్ రాగానే నొక్కిన స్ప్రింగ్ను వదిలితే ఎలా ఎగురుతుందో 151 సీట్లు ఉన్న పార్టీని 11 స్థానాలకు తీసుకొచ్చారంటే వాళ్ళ బుర్రల్లో ఆలోచన తక్కువ ఉందని కాదు, కానీ అవకాశం వచ్చే వరకే 5 సంవత్సరాలు అది వెయిట్ చేశారు. అదే కనుక రీకాల్ సిస్టమే ఉండుంటే ఆయన ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చిన 10 రోజుల్లో ఎలక్షన్ పెడితే కూడా ఈ 11 సీట్లే వచ్చాయి. కానీ ఆ సిస్టమ్ లేనందువల్ల 5 సంవత్సరాల పాటు విచ్చలవిడిగా ఆయన పరిపాలించాడు. ప్రజలను కానీ వ్యవస్థలను కానీ ఎలా దుర్వినియోగం చేయొచ్చు, ఎలా వాళ్ళని తొక్కిపెట్టి వాళ్ళ మీద దాడులు దాష్టికాలు చేయొచ్చు అనేది జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది, ఆర్థికంగా దోచుకున్నారు. 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సర్వనాశనం చేశాడు. అలాగే దేశంలో ఉన్న వ్యవస్థల విశ్వసనీయతని నాశనం చేశాడు. దాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా, తీసుకోరంటారా? అంటే మీరు అన్నట్టు అలాంటి పరిస్థితే కనుక నిజంగా దృష్టి కనుక కేంద్ర ప్రభుత్వం కనుక పెడితే, ఇప్పుడు మొన్న కాకినాడ పోర్ట్ అండ్ సెజ్ అది ఒక లాభసాటిగా జరుగుతున్న ఒక పెద్ద వ్యవస్థనే మింగేశారంటే కొండశిలవలాగా. ఎప్పుడంటే ఆయన పారిపోయి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చి ఫిర్యాదు చేస్తే ఎప్పుడైతే అది సిబిఐ దర్యాప్తు పరిధిలోకి వెళ్తుందో, ఎప్పుడైనా ఇలాంటి పెద్ద పెద్ద కొండశిలవలు తనకు మించిన వాటిని మింగినప్పుడు వాటి బ్రతకటం కోసం కక్కేస్తాయండి. సేమ్ అలాంటి పరిస్థితే మొన్న సిబిఐ అయితే ఎప్పుడైతే ఎంటర్ అవుతుంది ఈడీ అనేటప్పటికి విజయసాయి రెడ్డి గారు వాళ్ళ ముఠా మొత్తం ఏం చేశారండి, వాటిని తీసుకెళ్ళి ఆ కేవీ రావు గారికి హ్యాండ్ ఓవర్ చేశారంటున్నారు.
ఇంకా పూర్తిగా మనకు తెలియచేసి కూడా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికే చాలా పీకల లోతులో ఇరుక్కున్నారు. ఇక్కడ పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఒక కంపెనీని అడ్డగోలుగా మింగేయటం అనేది అనేక రుజువులు కనబడతాయండి. అది ఒక పద్ధతి ప్రకారం జరగల, క్రమ పద్ధతిలో ప్రకారం, అంటే కంపెనీ లా బోర్డు రూల్స్ ప్రకారం జరగల. వాళ్ళు ఏమనుకున్నారంటే మనం 30 ఏళ్ళు అధికారంలో ఉంటాం కాబట్టి అప్పటికి ఎవడుంటాడో ఎవడిపోతాడో ఎన్ని రెగ్యులరైజ్ అయిపోతాయి అన్న ధైర్యంతో చేశారు. వ్యవస్థల దుర్వినియోగం కూడా అలాగే జరిగింది. ఇప్పుడు ఆయన క్విడ్ ప్రోకోలో రాజశేఖర రెడ్డి గారి టైంలోనే కొన్ని వేల కోట్లు సంపాదించాడు. తను డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ అయినప్పుడు చేసిన లిక్కర్ స్కామ్ ఏమైనా తక్కువదా అండి? 1,00,000 కోట్లు. అలాంటి అనేక ఉన్నాయి. వీటి మీద కనుక మీరు అన్నట్టు సిబిఐ లాంటి పెద్ద సంస్థలు నిజంగా కనుక చిత్తశుద్ధితో ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళాల్సి వస్తే అంత కూడా అక్కర్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద పాత కేసులు విచారణ వాళ్ళకి 12 ఏళ్ల తర్వాత కూడా ఒక అడుగు ముందు అంగుళం కూడా ముందుకు వెళ్ళలేదంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళందరికీ ఇంత ధైర్యం ఎక్కడ దొరుకుతుందంటే వ్యవస్థల్ని మనం స్టాల్ చేసేస్తాం మన దగ్గర ఉన్న డబ్బుతోనో పలుకుబడితోనో. కాబట్టి ఈ పని చేయవు. మనిషి జీవితం ఎంతకాలం అండి? చిరకాలం ఉండరు కదండి. ఎవరైనా ఏదో కారణాలతో అయినా చచ్చిపోవచ్చు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో సాక్షులు చనిపోయింది ఏమన్నా సరైన రీజన్స్ ఉండి చనిపోయారా? అనేక కారణాలతో చనిపోయారు. అట్లాగే ఎవడైనా ఎప్పుడు పోతాడో తెలియదు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక కార్యక్రమానికి వెళ్ళి వద్దాం అనుకునే లోపే పీసెస్ కింద అయిపోయాడు. అనేక కేంద్ర మంత్రులు కూడా కుంభకోణాల్లో ఇరుక్కుని ఆ విచారణ జరగకముందే చనిపోవటం వలన ఆ కేసులు నిర్వీర్యం అయిపోయినాయి. వాళ్ళు మింగిన డబ్బు కూడా ప్రభుత్వాలకు తిరిగి రాలేదు. అలాంటి వ్యవస్థల్లో మనం బ్రతుకుతున్నాం బ్రహ్మం గారు. ఇవాళ నిజంగా కనుక దేవుడు సహకరించి మొన్న జయలలిత కేసులో మాత్రం 4,000 కోట్లు తమిళనాడు ప్రభుత్వానికి తిరిగి వచ్చినాయి. అంటే ఆవిడది చిన్న కేసు, ఫైల్స్ తక్కువ అండి. జగన్మోహన్ రెడ్డి లక్షల ఫైల్స్ ఉన్నాయండి ఆయన ఉన్న మీద కేసులు. ఆ ఫైల్స్ స్టడీ చేయడానికే ఒక జీవితకాలం సరిపోదు. ఆ పరిస్థితిలో ఆ కేసులు తేలేది లేదు, బయటపడేది లేదు, అతను అరెస్ట్ చేయలేదని చెప్పి ప్రజల భావన. అట్లాగే మీరు అన్నట్టు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ప్రజల విచక్షణకు వదిలేయటం తప్ప ఎవరు చేయగలిగింది కూడా ఏం లేదండి. ఇంకొకటి అండి, ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి పెట్టి అందులో సారాంశాన్ని త్వరగా ఒక తక్కువ రూపంలోకి తీసుకొచ్చి జడ్జీలకు అప్పచెబితే సరిపోతుంది. లేకపోతే ఒక్కొక్క జడ్జి డిశ్చార్జ్ పిటిషన్లే వినటం, వెళ్ళి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోవటం, మళ్ళీ మొదటికి వచ్చే అట్లా జరిగే కదా ఇవాళ వరకు కూడా ఏ కేసు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. జగన్ రెడ్డి కేసులు త్వరితం తేలాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం ఎంతైనా ఉంది. అది ఇంప్లిమెంట్ చేస్తేనే ఆ కేసులు తేలుతాయని మీ అభిప్రాయాన్ని వెల్లబుచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలారా మీరే ఆలోచించుకోండి. అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. జగన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడిని తరిమి కొట్టకపోతే మీకు, మీ పిల్లలకి, మీ 3 తరాల ముందుకి భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఆలోచించుకోండి. నమస్తే.